Daily. Taste the Daily. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం తర్వాత జీ తెలుగు న్యూస్ తో ఆయన సంతోషాన్ని పంచుకున్నారు. 40 ఏళ్ల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. తనను ఓడించేందుకు ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నించాయంటున్న నవీన్ యాదవ్ తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఎన్నికల గెలుపు తర్వాత నవీన్ యాదవ్ మనతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్ అని కాదు, అన్నగారు పెట్టుకున్న నమ్మకానికి గౌరవంగా ఈ యొక్క సీటును అప్పచెప్పడం జరిగింది. సో రేవంత్ అన్న ఏదైతే నమ్మకం పెట్టుకుని మాకు అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ గౌరవం నిలబెట్టడానికి, రేవంత్ అన్న బలపరచడానికి మాకున్నటువంటి సంబంధం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంతో మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం మా మీద పెట్టుకున్నారు మా ప్రాంత ప్రజలు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నిరంతరం వాళ్ళతో ఉంటూ వాళ్ళ సమస్యలను దూరం చేస్తూ ఈ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకుంటాం. ఫస్ట్ సీఎం ని కలవగానే నవీన్ ఏం అడిగాడు? ఏం అడగలేదు, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినాను. కంగ్రాచులేషన్స్ చెప్పినాడు. పబ్లిక్ కి రిలేషన్షిప్ ఉంది అని చెప్పి అందరితో చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మీ మనసులో మాట చెప్పండి ఓపెన్ గా. ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారు మీరు మెజారిటీ? నేనా ఎక్స్పెక్ట్ చేసిన 25 to 45 మధ్యలో ఏదైనా వస్తుందని అనుకున్నా. అయ్యింది. మీరు తిరగరాసింది జూబ్లీ హిల్స్ రికార్డు మొత్తం, ఎందుకంటే చరిత్రలో ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ 20 దాటలేదు. మంచి సరైన నాయకుడు లేకపోవడం వల్ల గతంలో అవకాశాలు అటు పోయినాయి. కానీ ఈరోజు స్థానికంగా పబ్లిక్ కి 40 సంవత్సరాలు ఉన్నటువంటి రిలేషన్షిప్ కి వాళ్ళు మా గౌరవాన్ని పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల మీద నమ్మకం, రేవంత్ అన్న ప్రజాపాలన మీద నమ్మకం, ప్లస్ సేమ్ టైం మా కుటుంబం మీద ఉన్న నమ్మకంతో మంచి మెజారిటీ ప్రజలు అందించారు. నవీన్ యాదవ్ ఎన్నేళ్ల కోరిక ఎమ్మెల్యే అవ్వాలని? నవీన్ యాదవ్ అసలు కళలో ఉన్న ఎమ్మెల్యే అయితే అనుకోలేదు. చిన్నప్పుడు ఇప్పటి కూడా నమ్మట్లేదా? అంటే ఇప్పుడు చిన్నప్పటి నుండి కూడా అనుకోకుండా రాజకీయాల్లోకి వస్తారని చెప్పినారు చాలా మంది. నేను 17 years అయింది. 2014 నుండి అంటే నా యాక్టివిటీస్ నన్ను నమ్మి ఓవైసీ గారు గతంలో అవకాశం కల్పించింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అనుకోలేదు. 29 ఉండే. మంచి పేరు నవీన్ కి అని చెప్పి ఫాదర్తో మాట్లాడి నన్ను పోటీ చేయించడం జరిగింది. సో అప్పుడు కూడా నన్ను అన్ని మతాల వారు, ప్రాంత ప్రజలందరూ మంచి వెల్కమ్ చేసినారు. మా నాయకత్వం కావాలని జనాలు కోరుకుంటున్నారని అనుకోవడం, అది ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళు అయింది. ఇక ఒకసారి తర్వాత ఫస్ట్ ఫోన్ ఎవరికి వెళ్ళింది నవీన్ యాదవ్ నుంచి? మా ఫోనా, నేను యాక్చువల్లీ కౌంటింగ్ హాల్లో ఉండే. మా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లోపలికి ఫోన్ తెచ్చిండు. మా మమ్మీతో మాట్లాడినా. ఏం చెప్పారు? మమ్మీ ఇంకా బాధపడుతుంది, అంటే సంతోషం, బాగా ఎమోషనల్ గా ఉన్నారు. నవీన్ యాదవ్ విషయంలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది? లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అమ్మకి ఫోన్ చేసి మాట్లాడినాను. ఓవైసీ మాట్లాడారా? ఓవైసీ లేదు, ఇప్పుడు మాట్లాడితేనే కలుస్తాను కూడా. గాంధీ భవన్ పెద్దలను కలిసారా? అందరిని, మంత్రులని, పిసిసిని అందరిని కలిసినాను. టుమారో రేపు 11 గంటలకి గాంధీ భవన్ వెళ్తున్నాను. జీ న్యూస్ వేదికగా మీరు ఏం వాగ్దానం ఇచ్చారు పబ్లిక్ కి, ఎలా వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు? చూడండి, నేను మీ మీడియా ద్వారా నా జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకి చెప్పదలుచుకునేదంటే, ముందుగా ఇంత పెద్ద గౌరవాన్ని మాకు అందించినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జూబ్లీ హిల్స్ కి మంచి రోజులు రావాలి అనే ఒక ఆలోచనతో నాకు ఇంత పెద్ద అవకాశం కల్పించారు మీ సేవ చేసుకోవడానికి. 100% మీ పిల్లోడుగా, మీ కొడుకుగా, మీ తమ్ముడుగా మీలోనే ఉంటూ సమస్యలన్నీ తెలుసుకొని పెద్దల దృష్టికి తీసుకుపోయి, దాదాపు ఎలక్షన్స్ ముందే దాదాపు కోట్ల రూపాయల వర్క్స్ చేయించినాము. పెద్దల దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆశీస్సులతో మంచి అధిక బడ్జెట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, జూబ్లీ హిల్స్ ప్రాంతానికి మంచి రోజులు. ఇప్పుడు నేనేదో నవీన్ యాదవ్ కాదు ఎమ్మెల్యే, న్యాయం ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కడు ఎమ్మెల్యేగా ఫీల్ కావచ్చు. పబ్లిక్ అందరూ నవీన్ అన్న అనాలా, ఎమ్మెల్యే నవీన్ సాబ్ అనాలా? ఎమ్మెల్యే అనేది అట్లాంటిది ఏం ఫీలింగ్ ఉండనట్టే నేను జనాలతో ఉంటా. నవీన్ అన్న అంటే ఐఎమ్ హ్యాపీ. రౌడీ ఫ్యామిలీ అన్న వారికి నవీన్ యాదవ్ ఎలాంటి హెచ్చరిక ఇస్తున్నాడు?
నవీన్ యాదవ్ అవన్నీ చిన్నపిల్లల ఆటలు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేవి చేసే కథలన్నీ చిన్నపిల్లలే చేస్తాడు. వీ హావ్ సీన్ చాలా పెద్ద లైఫ్ చూసినటువంటి కుటుంబం ఇది. అసలు సమాజంలో వాళ్ళు ఓన్లీ రాజకీయంగా చూస్తుంటారు కానీ సమాజంలో అనేక ఇబ్బందులను చూసినటువంటి, అన్యాయంగా ఇబ్బందులు చూసినటువంటి కుటుంబం మాది. వాళ్ళన్న దానికి మా ప్రాంత ప్రజలు ఈ రోజు జవాబు. ఎంతో సాఫ్ట్ గా ఉన్న నవీన్ యాదవ్ నేను దలుచుకుంటే ఒక్కడు కూడా గల్లీలో నుంచి వెళ్ళాడు అని చెప్పి డైరెక్ట్ గా మీరు మినిస్టర్లకే వార్నింగ్ ఇచ్చారు. అంటే ఒకటన్నా, ఎలక్షన్స్ పీస్ఫుల్ గా జరగాల. ఓటమి భయంతో వాళ్ళు ఏదేదో దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను మా కళాకారులు, మాకు ఎలక్షన్ సంబంధించి క్యాంపెయిన్ వెహికల్స్ తిరుగుతుంటే కళాకారులని ఎవరో ఎమ్మెల్యే ఇట్లా తగలబెడతా అని చెప్పి అంత గ్రూప్ లో అని అట్లా బెదిరియడము, కళాకారుని కొట్టడం జరిగింది. నాకు తర్వాత తెలిసింది అది. నేను క్యాంపెయిన్ లో బిజీ ఉండే తర్వాత ఇమీడియట్ మా లీగల్ టీమ్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించినారు. మళ్ళీ అది కాకుండా నవీన్ యాదవ్ ఆఫీస్ కబ్జా చేశారు, మహిళలకు రక్షణ ఉండదు, ఏదో మాట్లాడుతున్నారు. నాకు ఎప్పుడైతే నేను ఆ వీడియో చూసి చాలా బాధ అనిపించింది. కళాకారులను కొడతాం, చంపుతాము, తగలబెడతాం బండి అంటే ఎవరో ఎక్కడో ఆయన ఎమ్మెల్యే రావచ్చు, క్యాంపెయిన్ లో భాగంగా ఇన్వాల్వ్ కావచ్చు, క్యాంపెయిన్ చేయొచ్చు, ప్రజలకు ఏం చేసినారో చెప్పుకోవాలా, ఏం చేస్తామో చెప్పుకోవాలా. అంతేగాని ఇక్కడికి వచ్చి బండ్లు మనుషుల్ని కొడతాం, సంగతి చూస్తాం, అంత చూస్తాం అంటే ఈడెవడు ఊకోడు. నేనేమన్నా అంటే అది పద్ధతి కాదు. మరలా ఒకసారి కనుక రిపీట్ అయితే ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ఒకటైతాం. ఈడ ఆయన ఏదో నేను పార్టీ ఉంటుందని చెప్పి అనుకుంటారు కదా, నేనేమన్నా అంటే ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక మనిషిని బాధ కల్పించే విషయాలు అవన్నీ. అందరం ఒకటైతే మీ బాసులు కూడా ఇడికి బయటికి పోరని చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కి బీజేపీకి ఈ గెలుపు తర్వాత ఏం చెప్తారు మీరు? నేనేం చెప్పాను, ఇప్పటి వరకు మీరు మేము అన్నట్టు ఉండే అయిపోయింది ఎలక్షన్. ఇప్పుడు మనం అన్నట్టు ఉందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, డెవలప్మెంట్ లో అందరూ సహకరించండి అంతే. ఏం చెప్తారు ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ప్రజలకు, మీకు ఓటేసినటువంటి ఓటర్లకు? నాకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వయసులో పెద్దవారందరూ కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఇచ్చిన అవకాశాన్ని మీ మాట మీ ఏదైతే నాకు ఎంత మ్యాండేట్ ఇచ్చినారో ఆ గౌరవం నిలబెట్టుకునే విధంగా మనం అందరం కలిసి పని చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకుందాం. మన పిల్లల భవిష్యత్తు గురించి ఒక నీట్ ప్రణాళికను రూపొందించుకుందాం తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ ప్రాంతానికి మంచి రోజులు వచ్చినాయని అనుకోవాలా. మీ కుటుంబంలో ఒక సభ్యుడు ఎమ్మెల్యే అయింది అనుకోండి, తప్పకుండా మనం అభివృద్ధి పరంగా మనం పోదామని చెప్తాం. మీ గెలుపు తర్వాత చిన్న శ్రీశైలం యాదవ్ కోరిక నెరవేరిందా? నెరవేరినట్టే కదమ్మా, అంతే కదా. ఏ తండ్రి అయినా కొడుకు ఎదగాలని చూస్తారు. మా తండ్రి జీవితంలో ఈ సమాజానికి మా తండ్రి ఉపయోగపడ్డంత వితౌట్ ఎనీ పవర్, ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ హైదరాబాద్ లో మా తండ్రి ఉపయోగపడ్డంత ఉపయోగపడలేదు. ఆయన పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రజాసేవ చేస్తూనే ఉన్నాడు. 40 సంవత్సరాలు, 1-2 కాదు, ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసినాం, మంత్రులు చూసినాం. పవర్లు ఉంటారు, పోతారు, పవర్ పోతే పబ్లిక్ రెస్పాన్స్ ఇయ్యరు. బట్ నిరంతరం పబ్లిక్ లోనే ఉండే వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం. ఈ రోజు ఆ పబ్లిక్ ఈ జవాబు ఇచ్చినారంటే, ఇప్పుడు కేటీఆర్ బీటీఆర్ అంటే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. టు డ్యామేజ్ మై క్యారెక్టర్, టు డ్యామేజ్ మై ఫ్యామిలీ రెస్పెక్ట్ అండ్ రెప్యుటేషన్ పబ్లిక్ ఏదో మాట్లాడినారు. కానీ మా ప్రాంత ప్రజలకు మేమేందో తెలుసు. నవీన్ ని టచ్ చేసిన పాత వ్యక్తులని ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? యాక్షన్ ప్లాన్ ఏంటి నవీన్ యాదవ్? ఏముండే అన్న, నా నేచరే అటువంటిది కాదు. కానీ ఎవరైనా గరీబోని ఇబ్బంది పెట్టినోడు ఉంటే జాగ్రత్త ఉండాలి. అది మాత్రం నేను ఎంకరేజ్ చెయ్యను, ఊరుకోను. పవర్ లోకి వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ వార్నింగ్ పవర్ నేను ఏమంటాను మీరు అర్థమైతలే. ఈ ప్రాంతంలో పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్స్టార్షన్స్, హరాస్మెంట్స్ ఉంటాయి. ఒక బస్తీలలో ఇల్లు కట్టుకోవాలంటే ఎక్స్టార్షన్స్ బాగా రకరకాలు ఉంటాయి. 40 ఏళ్ళు కష్టపడి, 30 ఏళ్ళు కష్టపడి చిరకాల కోరికలు ఉంటాయి, ఇల్లు కట్టుకోవాలి, బాగుండాలి అని చెప్పి ఉంటాయి. అటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టే చాలా మంది ఉంటారు. డబుల్ బెడ్రూమ్ పేర్లతో అనేక మందిని మోసం చేసిన వాళ్ళు ఉంటారు. నాది ఒకటే అన్న, పేద ప్రజలందరూ కూడా మా నవీన్ మాకు ఉన్నాడు అని ప్రశాంతంగా ఉండాలి. సో చిన్న ఇబ్బంది లేకుండా ఇల్లులు కట్టుకోవాలా, బిజినెస్లు చేసుకోవాలి యూత్. సో అటువంటి డ్రీమ్ నాది. వాళ్ళని ఇబ్బంది పెడితే
కరెక్ట్ కాదనేది నేను చెప్తాను. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు ఎన్నో, పవర్ అడ్డం పెట్టుకొని, ఎమ్మెల్యే అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతంలో గంజాయి అమ్మిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్టార్షన్ పాల్పడ్డ ఉన్నారు, రౌడీజం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు జాగ్రత్త. మిగతా కార్యకర్తలు ఎవరైనా సరే అందరం అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. మొత్తానికి నవీన్ యాదవ్ జీ తెలుగుతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినటువంటి ప్రక్రియపై అన్ని విషయాలన్నీ వెల్లడించాడు. ఇక నుంచి ఎలా జనాల్లోకి ముందుకు వెళ్ళాలి, ఇప్పటి వరకు నాతో గెలిచినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు నవీన్ యాదవ్. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.